అసలు ఎవరు ఈ నాగసాధువులు? కేవలం కుంభమేళాలో మాత్రమే కనిపించి, తరువాత ఎక్కడికి ఎలా వెళ్తారో కూడా ఎవరికీ తెలియదు. నార్మల్‌గా దేవుడి భక్తులు ఈ జన్మలోనే మోక్షం కోరుకొని ఇంకో జన్మ వద్దనుకుంటారు. కానీ నాగసాధువులు ఇలా కాదు. ప్రతి జన్మలో శివుడి యొక్క భక్తులుగా ఉండాలనుకుంటారు. నాగసాధువుల యొక్క ఆరంభం ఆది శంకరాచార్యుల కాలం నుండే జరిగింది. శంకరాచార్యులు హిందూ ధర్మాన్ని రక్షించడానికి వీళ్ళని నాగసాధువులుగా తయారు చేశారు అని చెబుతుంటారు. నాగసాధువులు నగ్నంగా ఉంటారు. శరీరాన్ని విభూదితో పూతపూసి శివుడి యొక్క పేరును ఎప్పుడూ జపిస్తుంటారు. ఈ నాగసాధువులు బంధాలు వదులుకొని తమకు తామే పిండ ప్రదానం చేసుకొని 12 ఏళ్ల పాటు కఠోరంగా గురువు దగ్గర ధ్యానం చేసి శరీరాన్ని అదుపులో పెట్టుకొని నాగసాధువులుగా మారతారు. సనాతన ధర్మానికి చెడు జరిగినప్పుడు నాగసాధువులు ఉగ్రరూపం దాల్చుతారని పురాణాలు చెబుతున్నాయి. ఇండియాలో 5 లక్షలుగా ఉన్న ఈ నాగసాధువులు జనావాసాలకి చాలా దూరంగా జీవనం సాగిస్తూ ఉంటారు. కేవలం మహాకుంభమేళా సంవత్సరంలో మాత్రమే కనబడతారు. మరి నాగసాధువుల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.